నా బైబిల్ ఇచ్చిన సాక్ష్యం. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. నీవు దీర్ఘాయుష్మంతురాలివి కావాలన్నా, నీవు దీర్ఘాయుతో బ్రతకాలన్నా నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అని పరిశుద్ధ గ్రంథము సాక్ష్యం ఇస్తే, ఇక్కడ చూసారా, విన్నారా? కన్న తల్లి తండ్రిని ఈ యొక్క బిడ్డ ఏం చేసింది? ఒక పాయిజన్ ఇంజెక్షన్ తల్లిదండ్రులకు ఇచ్చి వారిని హతమార్చింది. ఈరోజు సభ్య సమాజము ఎందుకు ఇలాగా జరిగిపోతుంది? కాలక్రమంలో మమకారాలకి, బంధాలకు, అనురాగాలకి, ప్రేమలకు మార్గమే లేకుండా పోతుంది. ఏంటి కారణము? ఏం జరుగుతుంది సమాజంలో? ఎవరన్నా గమనించారా? కని పెంచిన తల్లి తండ్రిని ఎందుకు ఇంత ఘోరాతి ఘోరంగా ఈమె ఒక ప్లాన్ ప్రకారముగా ఒక పాయిజన్ మెడిసిన్ ఇచ్చి ఎలా చంపగలిగింది? వారు ఈమెని మరి సాగటానికి ఎన్ని రోజులు పస్తూ ఉన్నారో వారు కడుపులో మార్చుకొని ఈ బిడ్డకి ఎన్నోసార్లు అన్నం తినిపించుంటారు కదా. కానీ ఈమె కాలక్రమంలో ఇంతకాలము తన వయసు వచ్చినప్పటికీ ఈమె ఎంత ఘోరాతి ఘోరానికి పాల్పడింది. ఈరోజు సభ్య సమాజం ఏమైపోతుందో గమనిస్తున్నారా? ప్రియమైన నా భారతదేశ ప్రజలారా, ఎంతోమంది ఎన్నో నోసులు కన్న తల్లి తండ్రులకి పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి హతమార్చిన ఈమెని ఏమనాలి? ఎలాగ మాట్లాడాలి? కొంచెమన్నా మైండ్ ఉందా? కాదండి. ఈమె ఎందుకు అలా చేసింది? ఈమె ఎవరినో ప్రేమించింది. ఆ ప్రేమించిన వ్యక్తి కోసం ఈమె కని పెంచిన తల్లిదండ్రుల యొక్క ప్రాణమును తీసివేసింది. ఎంత ఘోరమో! అసలు ఏం జరిగింది? ఏం అయింది? పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి చంపటానికి కారణం ఏంటి? వారు ఏం చేశారు? కని పెంచిన ఆ తల్లిదండ్రులు ఎంత విలవిల్లాడిపోయారో చూసారా? మీరే వినండి. ఇలాంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు సభ్య సమాజంలో. కన్న తల్లిదండ్రులకి పాయిజన్ ఇచ్చి 2 ఇంజెక్షన్స్ అక్కడ కనపడే వరకు అది అనుమానాస్పదంగా మాకు అనిపించి అనుమానాస్పద మృతిగా కేసు ఫస్ట్ నమోదు చేసుకున్న తర్వాత దీని మీద లోతుగా విచారణ చేయడానికి ప్రేమ పెళ్లికి తల్లిదండ్రులు నిరాకరించారు. నేను ఎట్లాగైనా పెళ్లి చేసుకోవాలి, అతను లేకపోతే నేను ఉండలేను అని చెప్పేసి వీళ్ళని అడ్డు తొలగించుకుంటే కానీ నా పెళ్లి కాదన్న ఉద్దేశంతో వాళ్ళ తల్లిదండ్రులకు విషప్రయోగం చేసి వాళ్ళని చంపినది. అక్కడ నర్సు చేసేటప్పుడు ఈమె ఐసీ ఇన్ఛార్జిగా ఉన్న సమయంలో మెడిసిన్ ఎట్లా అనేది డాక్టర్ గారు చెప్తుంటే విని ఈ మెడిసిన్ ఇస్తే ఇమీడియట్గా చనిపోతారు, ఎక్కువ డోస్ ఇస్తే చనిపోతారని అది మనసులో పెట్టుకొని వాళ్ళని ఈజీగా చంపడానికి ఆ మెడిసిన్ తీసుకొచ్చి తల్లిదండ్రుల మీద విషప్రయోగం పెట్టి చంపినది. అన్నారు కదా. ప్రియుని కోసము తల్లిదండ్రుని పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి చంపివేసిన మరొక స్త్రీ. ఎన్నెన్నో నేరాలు. ఇదేనా సభ్య సమాజంలో? ఏమి నేర్చుకుంటున్నారు? నేటి తరానికి ఏమి నేర్పుతున్నారు?